ఎన్టీఆర్ 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 టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ట్రెండింగ్లో ఉన్న పేరిది. రౌద్రం, బేభత్సం, వీరం, కరుణ, శాంతం, హాస్యం ఇలా నవరసాలని సులభంగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్ టాప్ ప్లేస్లో ఉంటారు. వెండి తెరపై నిన్ను చూడాలని థియేటర్లో అభిమానులు రభస చేస్తే, ఆంధ్రుల సింహాద్రిగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాద్షాగా నీ దమ్మేంటో చూపించావు. జనతా గ్యారేజ్తో అందరి అభిమానుల ప్రేమను కొల్లగొట్టే యమదొంగ అయ్యావు. అందుకే నేడు నీ అభిమానులు కూడా మా దేవర అంటూ ప్రాణంగా అభిమానిస్తున్నారు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్గా కీర్తి సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇవాళ తెలుసుకుందాం. 1983 సంవత్సరం మే 20 తారీఖు జన్మించిన తారక్ ఒకరోజు మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుండగా తన తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ను చూసేందుకు వెళ్ళాడు. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక మేకప్ మ్యాన్ని పిలిచి తారక్కి మేకప్ వేయమని చెప్పారు. మేకప్ పూర్తయిన తర్వాత తారక్ను చూసిన ఎన్టీఆర్ ఎంతో సంబరపడిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమని దున్నేస్తావని కితాబిచ్చారు. మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్ తెలిపారు. అలా తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత రామాయణం సినిమాలో తారక్ నటించారు. అప్పటికి ఆయన హైదరాబాద్లోని విద్యాధరణ స్కూల్లో చదువుతుండేవారు. సినిమాల వల్ల చదువుని అశ్రద్ధ చేస్తాడేమో అని కొద్ది రోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్ళనివ్వలేదు. 1996 సంవత్సరంలో బాలరామాయణం సినిమాలు నటించిన తారక్ ఆ తర్వాత సినిమా ఛాన్సుల కోసం అనేక ఆఫీసుల చుట్టూ తిరిగాడు. బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా తారక్ అవకాశాల కోసం తిరిగాడు. ఈ క్రమంలోనే తారక్కి భక్త మార్కండేయ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఈ సీరియల్ తర్వాత నిన్ను చూడాలని సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడిగా తన తొలి సినిమా తారక్తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తారక్ని హీరోగా నిలబెట్టిందని చెప్పాలి. దీని తర్వాత సుబ్బు సినిమా ఫ్లాప్ అయింది. ఆ సమయంలోనే తారక్ జీవితంలోకి వివి వినాయక్ ఎంట్రీ ఇచ్చాడు. ఆది కథని తారక్ వినిపించడం, అది నచ్చడంతో ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2001 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా తారక్ కెరీర్ని మార్చివేసిందని చెప్పాలి. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో లిస్టులోకి ఆయన చేరిపోయాడు. ఆ తర్వాత అల్లర్రాముడు సినిమా కాస్త పర్వాలేదు అనిపించిన నాగా సినిమాతో మరో ఫ్లాప్ అందుకున్నాడు. అప్పుడు రాజమౌళితో మరోసారి సింహాద్రి సినిమా అందించాడు. స్టార్ హీరోలతో పోటీగా ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్తో రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. అక్కడ నుంచి తారక్ ఎదురు లేకుండా టాలీవుడ్లో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆంధ్రావాల, సాంబా, నాల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ వంటి సినిమాలు పెద్దగా మెప్పించకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాల తర్వాత యమదొంగ సినిమాతో తిరిగి వచ్చాడు తారక్. మొదటి రోజే భారీ కలెక్షన్తో రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కంత్రి సినిమాతో ఫ్లాప్ సినిమా ఇచ్చాడు. ఆ వెంటనే అదుర్స్, బృందావనం బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకొని తన క్రేజ్ని మరింత పెంచుకున్నాడు. ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో విడుదలైన శక్తి సినిమా ప్రేక్షకులకే కాదు తారక్ అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత తారక్ కెరీర్లో వరుస ఫ్లాపులతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఊసరవెల్లి, దమ్ము, బాద్షా, రామయ్య వస్తవయ్య, రభస వంటి వరుసగా సినిమాలు ఫ్లాపులు రావడంతో తారక్తో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్రంగా నిరాశపడ్డారు. అలాంటి సమయంలో తారక్కి ఖచ్చితంగా ఒక హిట్ సినిమా కావాలి. సరిగ్గా అదే టైంలో టెంపర్ కథతో ఎన్టీఆర్ దగ్గరికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ వచ్చాడు. అప్పటికే ఇద్దరి కెరీర్లు వరుస ఫ్లాప్లు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్ ఏంటి అంటూ తారక్పై విమర్శలు వచ్చాయి. కానీ పూరి జగన్నాథ్పై నమ్మకం పెట్టుకున్నాడు తారక్. ఇంకేముంది, 2015 సంవత్సరంలో టెంపర్ సినిమా విడుదలైంది. అందులో ఎన్టీఆర్ని పూరి జగన్నాథ్ సరికొత్తగా చూపించాడు. సినిమా బ్లాక్ బాస్టర్. మళ్ళీ తారక్ దండయాత్ర మొదలైంది ఈ సినిమాతోనే. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలు అవకుశ, అరవింద సమేత వరుస హిట్లతో ఎవరికి అందనంత ఎత్తుకు చేరిపోయాడు తారక్. టెంపర్ సినిమా తర్వాత తన పంతాన్ని మార్చుకున్నాడు. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే తారక్ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సినిమాల తర్వాత సుమారు 3 సంవత్సరాల పాటు త్రిబుల్ సినిమా కోసం కేటాయించాడు. ఈ కష్టం వృధా కాలేదని చెప్పాలి. తారక్ని పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లింది ఈ సినిమా. ఆస్కార్ అవార్డు అందుకున్నంత ఎత్తుకు చేర్చింది. ఈ సినిమా అనంతరం తారక్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ఉన్నాయి. కొరటాల శివతో దేవర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్లో వార్ 2 సినిమా, ప్రశాంత్ నీల్తో మరో పాన్ ఇండియా సినిమా, ఇలా ఆయన చేతిలో అన్ని కూడా భారీ ప్రాజెక్టులే ఉన్నాయి ఇప్పుడు.
అలాగే ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగా స్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు. కానీ యంగ్ టైగర్కి మాత్రమే ఉన్న ఏకైక బిరుదు మ్యాన్ ఆఫ్ మాసెస్. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్తో తిరిగొచ్చాడు ఎన్టీఆర్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు. జూనియర్ ఎన్టీఆర్ 1983 సంవత్సరం మే 20 తారీఖున జన్మించారు. హైదరాబాద్లోని విద్యాధరణ స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అలాగే 10 ఏళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో బాలనటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమా నిన్ను చూడాలని. ఈ సినిమాకు ఆయన 3.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్ ఉంది. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారంట. అలాగే యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నానక ప్రేమతో సినిమాలతో గాయకుడిగా తారక్ మెప్పించారు. అలాగే జపాన్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. అలాగే బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్కి ఎంపికైంది. అలాగే ఆది సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారంట. కానీ ఎన్టీఆర్ వాటన్నిటిని సింగిల్ టేక్లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. అలాగే నెంబర్ 9 అంటే తారక్ సెంటిమెంట్. ఆయన వాహనాల నెంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఒక కారు కోసం 999 అనే ఫ్యాన్సీ నెంబర్ని 10 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు ఎన్టీఆర్. అలాగే మాతృదేవో భవ సినిమాలోని రాలిపోయే పువ్వ నీకు రాగాలెందుకనే పాట అంటే ఎన్టీఆర్కి చాలా ఇష్టం. అలాగే ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్టులో 2 సార్లు నిలిచాడు ఎన్టీఆర్. అలాగే పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబోలు వచ్చిన ఆంధ్రబాల సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10 లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అలాగే సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ మాట్లాడగలడు. తన వాగ్దాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు. అలాగే 2016 సంవత్సరం వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాతో కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అవార్డుని ఐఫా నుంచి అందుకున్నాడు. అలాగే కంత్రి, అదుర్స్, బృందావనం సినిమాలకు గాను ఉత్తమ హీరోగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే బాలరామాయణం, ఆది సినిమాలకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి ఫేవరెట్ సినిమా దాన వీర సూరకర్ణ. ఇప్పటికీ ఈ సినిమాని 100 సార్లు పైగా చూశారంట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.